యూట్యూబ్ ఛానల్ ప్రజీవ్ అఫీషియల్స్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియో 2 డేస్ షూట్ చేసినవండి. ఈ వీడియోలో నేను చేసినది కిచెన్ క్లీనింగ్, మజ్జిగలో మిరపకాయలు ఉడబెట్టడం చేశానండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి సండే షూట్ చేశానండి. మెసేజ్ చెప్తుంది మా డాడీ ఇంకా మెసేజ్ చెప్తున్నారు. ఇంకా రోజు ఫస్ట్ సండే అండి. ఈ వీడియో చాలా డిలే అయిపోయింది. అప్లోడ్ చేద్దామంటే కొంచెం హెల్త్ అప్సెట్ అయింది. ఇంకా చర్చి దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ చల్లమిరపకాయల ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశానండి. నేను ఒక 1/2 kg వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి. అది వాటర్లో బాగా కడుక్కున్నాను. తర్వాత ఒక 1/2 లీటర్ వరకు పెరుగు తీసుకున్నానండి. అందులోనే కొంచెం పసుపు, కొంచెం గరుకుప్పు, కొంచెం ఉప్పు వేసుకోవాలండి, సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా విస్కర్తో విస్క్ చేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మరొకసారి విస్క్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపించిన విధంగా మనం వేసిన ఉప్పు, పసుపు ఇవన్నీ బాగా కలిసేలాగా విస్క్ చేసుకోవాలండి. తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను కదండి, ఒక పిన్నీస్ కూడా తీసుకున్నాను. వీడియోలో చూపించిన విధంగా పచ్చిమిర్చిని మధ్యలోకి అలా చీల్చుకొని కలుపుకున్న ఈ మజ్జిగ మిశ్రమంలో వేసుకుని ఒక 1 డే అంతా నైట్ అంతా అలా సోక్ చేసేసి అప్పుడు ఎండలో ఆరబెట్టాలండి. కిచెన్ క్లీనింగ్ అని తీసాను మొత్తం అన్నీ. స్టిల్ 4 అవర్స్ నుంచి చేస్తున్నా అవ్వట్లేదు. ఏదో అలా సర్దాను. కిచెన్ క్లీనింగ్ అంటేనే చాలా పెద్ద పని కదండి. నేను కిచెన్ క్లీనింగ్ అనవసరంగా చేశానురా బాబు అనిపించింది లాస్ట్లో. ఎంత చేసినా ఆ డే అంతా టైర్డ్ అయిపోయినా కూడా ఇంకా పని ఉంటూనే ఉంది. ఏది కూడా వేస్ట్గా తీసి పాడేయలేం కదా. ఏది చూసినా కూడా మనకు తీసి పాడేయబుద్ధి కాదు కదండి. బట్ అలాగని ఒక చైర్ వేసుకుని ఇంకా పైకి వెక్కి ఇంక మొత్తం అన్ని తీస్తున్నానండి. ఏమి అందులో ఎంటీ బాక్సెస్ ఏంటి, అందులో ఏం ఫిల్అప్ చేయాలనేది చూస్తున్నాను. ఓకేనండి, ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను, చూసేయండి.
బాక్సెస్ అన్నీ అమ్మ కొత్తగా తీసుకున్నారండి. ఇవన్నీ ఒకసారి వాష్ చేసేసి మళ్ళీ ఒకసారి ఎండలో పెట్టానండి. బాగా డ్రై అయిపోయిన తర్వాత ఏదైనా మనం పప్పులు వేసినా కూడా వేస్ట్ అవ్వకుండా పాడవకుండా ఉంటాయి కదా మెయిన్. సో అందుకని ఒకసారి ప్లాస్టిక్ని అవన్నీ ఓపెన్ చేసుకొని ఫస్ట్ వాటర్తో బాగా అంటే వాటర్తో అయినా సబ్బుతోటైనా కడుక్కోవాలి. నేనైతే సబ్బుతోటే కడిగానండి. కడిగి తర్వాత ఒకసారి డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు వీటిలోని నేను ఐటమ్స్ అనేవి వేసుకున్నాను, సరుకులు అనేవి. ప్లాస్టిక్ అనేది వాడకూడదండి. ఇన్కేస్ యూజ్ చేసినా కూడా 1 ఇయర్కి ఒకసారి 6 మంత్స్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి. లేదా గ్లాస్ వేర్కైనా వెళ్ళాలి. గ్లాస్ వేర్ అయితే నాలాంటి లూజ్ చేతుల వాళ్ళైతే వెంటనే పడేస్తారు. సో మాలాంటి వాళ్ళకైతే ఇలాంటి ప్లాస్టిక్కే బెటర్ అనిపిస్తుంది. సో ఇట్లా మనం మంత్లీ క్లీనింగ్ చేసుకోవచ్చు, లేదంటే 3 మంత్స్కి ఒకసారి అయినా చేసుకోవచ్చు. చేంజ్ చేయడం అయితే 6 మంత్స్కి ఒకసారి చేంజ్ చేసుకున్నవి అవి ఓల్డ్ అయిపోతాయి కదండి, అవి ఎవరికైనా ఇచ్చేయచ్చు, లేదంటే వాటితోటి ఏదైనా డిఐవై చేసుకోవచ్చు. ఇంకా ప్లాంట్స్ ఉంటాయి కదండి, ఆ ప్లాంట్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇంకా ఈ డ్రై అయిపోయిన తర్వాత ఈ బాక్సెస్లో ఇంకా ఇవన్నీ సాల్ట్ అని, షుగర్ అని, కారం అని ఇలాంటివన్నీ ఫిల్ చేస్తున్నానండి. ఓకేనండి, ఇక్కడ నుంచి నేను మరొకసారి మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. ఇంటి చుట్టూ ప్లాస్టిక్, ఇంట్లో మొత్తం వాడేదంతా ప్లాస్టిక్. ఆ ప్లాస్టిక్ని తీసేస్తున్నాయండి. ఇదేమో ఐస్ ట్రే అన్నమాట. వస్తున్నాను. ఈ బాక్సెస్తో డిఐవై చేద్దామని గుర్తొచ్చిందండి. నాకు కళ్ళు చూస్తారా నిద్ర వచ్చేస్తుంది, అక్కడి నుంచి హెడేక్ వచ్చేస్తుంది, అది కాదు. బట్ ఇప్పుడు చేద్దామంటే నాకు టైం సరిపోదు కదా. ఇప్పుడే నాకు 9 అయిపోయింది నైట్. ఇవి నేను పక్కన పెట్టి రేపే పని చేస్తాను. ఇది వేస్ట్గా పడేద్దాం అనుకున్నాను ఈ బాక్స్. బట్ టిష్యూ పేపర్స్ ఆల్రెడీ ఓపెన్ చేసింది అనమాట. ఈ ఓపెన్ చేసిన వాటిని ఇలా పెట్టాను. ఇలా పిక్ చేసుకుని తీసుకోవచ్చండి. ఈ బాక్స్ వేస్ట్గా ఉందని పడేద్దాం అనుకుంటే అది యూజ్ అయింది. పోపులకి ఈ డబ్బా తీసుకున్నాం అనమాట. ఇందులోని ఇలా పెట్టాను. అంటే ఒక్కొక్క డబ్బా తీసి వేసేలోపు టైం సేవ్ అవుతుందని ఇలా పెట్టాను. ఇందులోనే సేమ్ బిర్యానీ స్పైసెస్ కూడా పెట్టేసుకుంటే టైం సేవ్ అవుతుంది కదా, అందుకని ఇలా పెట్టాను. ఇంకా ఈ ర్యాక్ వచ్చేసి ఇవి ఇంకా ఇవన్నీ పప్పుల డబ్బాలండి. అంటే ఇందులో కందిపప్పు ఇవన్నీ ఉంటాయన్నమాట. అమ్మాయి తెలుగే పెట్టుకోమంది.
సో, అమ్మ పెట్టుకున్న ఆర్డర్‌లోనే నేను మళ్ళీ అదే పెట్టాను. ఇంకా రీప్లేస్‌మెంట్ అయితే ఏం పెట్టలేదు. సేమ్ టు సేమ్ దులిపి ఇందులో పెట్టేసుకున్నాను. అంటే ఒకసారి దులిపి పెట్టేసాననమాట. ఇందులోని ఎండుమిరపకాయలని ఇలాగ రెండుగా కట్ చేసుకొని పెట్టుకున్నాననమాట. ఇంకా ఈ డబ్బాలైతే నేను కొత్తగా తీసుకున్నారండి అమ్మ. ఇవి వచ్చేసి మనకి 12 వస్తాయి. ఈ 11లో నేను ఫిల్ చేసుకున్నాను అనమాట. ఇందులో వచ్చేసి సేమియా వేసాను, ఇందులో పెసరపప్పు వేసాను, ఇది వచ్చేసి పచ్చిశనగపప్పు, ఇది ఆవాలు, ఇదేమో పుట్నాల పప్పు, ఇదేమో సాయి మినపప్పు, ఇది సగ్గు బియ్యం. ఇవి కొంచెం వేరుశనగుళ్ళు మిగిలితే ఇందులో వేసాను, జీలకర్ర, ఇందులో కూడా పప్పు పుట్నాల పప్పు మిగిలితే ఇందులో వేసాను అనమాట. ఇది షాజీరా. సో ఇవన్నీ కందిపప్పు, శనగపిండి, ఎండుమిరపకాయలు, చింతపండు, ఇంకా ఈ డబ్బా వచ్చేసి ఏదో బియ్యం అనుకుంటా అండి. ఇది బాస్మతి రైస్, ఇది బాస్మతి రైస్, ఇది ఇంకా చిల్లర అనమాట. మమ్మీ ఇలాగా బాక్స్లో వేసుకుని మనీ అనేది ఇక్కడ పెట్టుకుంటారు. ఇవి సగ్గు బియ్యం, ఇవి షుగర్ అనమాట. ఇవన్నీ స్పైసెస్ నేను మొన్న చేశాను కదండి మసాలాస్. ఇది ధనియాల పొడి, జీలకర్ర, బిర్యానీ మసాలా, ఇది గరం మసాలా, ఇది ధనియాల పొడి, బిర్యానీ ఆకు, ఇది అన్నీ ఇంకా అన్నీ అలా పెట్టేసాను. పైన అందుకునే వాటికి అలా పెట్టాను అనమాట. నాకైతే చాలా క్యూట్గా అనిపించినాయి అండి. ఎంత ముద్దు వస్తున్నాయి ఇట్లా చూస్తుంటే, చాలా అందంగా ఉన్నాయి. ఇవి యాక్చువల్లీ కింద ర్యాక్ ఉందండి. కింద ర్యాక్తో పట్టుకుంటే ఇంకో 4-5 డేస్ అయినా కిచెన్ అవ్వదు. అసలు కిచెన్ క్లీనింగ్ అనేది అంత తొందరగా క్లోజ్ అయ్యే పని కాదైతే. నేను అనవసరంగా ముట్టుకున్నాను రా బాబు ఇట్లా అనిపించింది. అన్ని రూమ్స్ క్లీన్ చేయడం ఒక వ్యక్తి అయితే, కిచెన్ చేయడం చాలా ఇష్టం ఉండదండి అంతగా నాకు. ఎక్కువ సామాను ఉంటే ఇదే ప్రాబ్లం. ఇది కాక పైన కూడా ఉన్నాయి సామాను. సో ఏమో ఇంకా అమ్మ తెచ్చుకున్న సరుకులు కూడా ఇందులో పెట్టాను. బకెట్లో పెట్టి ఇందులో ఇలా పెట్టుకుంటే నీట్గా ఉంటుందని నేను ఇలా ప్లాన్ వేసి ఇలా పెట్టాను. ఈ కుక్కర్ ఇంకా అమ్మ వాడుకునేవి ఇవన్నీ పెట్టాయి. ఇవన్నీ జ్యూసెస్, ఇవన్నీ ఏమంటారు మిక్సీ జార్ అన్నీ అక్కడ పెట్టేసుకున్నానండి. ఈ ర్యాక్ ఇలా అయిపోయింది. ఇంకా ఈ ర్యాక్ వచ్చేసి అమ్మ తెచ్చుకున్న కిరాణా సరుకులన్నీ ఇందులో స్టోర్ చేసుకుంటారనమాట. అంటే అమ్మ 3 monthsకి ఒకసారి తెచ్చేసుకుంటారండి. స్టాక్ ఎక్కువగా పెట్టుకుంటారు అనమాట. అంటే ఎప్పుడైనా నీడ్ కావాలనుకున్నప్పుడు అవైలబిలిటీ అనమాట. సో అలా 3 monthsకి ఒకసారి తెచ్చేసుకునేవి ఈ ర్యాక్లో పెట్టేసుకున్నారు. ఇదైతే నేను ముట్టుకోలేదు, అమ్మాయి సర్దేసుకున్నారు. సో ఇది చూపిస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇలాగా స్టాక్ తెచ్చుకుంటారనమాట. మా బేబీకి అయితే ఈ సోపే వాడుతున్నాము, మైసూర్ శాండిల్ బేబీ అనమాట. ఇది వాడుతున్నాను. ఇవన్నీ అమ్మ తెచ్చుకునేవి. సో ఈ ర్యాక్లో పెట్టుకున్నారమ్మ. ఇవ్వండి ఇవన్నీ ఏమో అమ్మ స్టాక్ పెట్టుకున్నారనమాట. ఇది సాల్ట్, ఇవన్నీ గరుకుప్ప టైపు, ఇవేమో యూజ్ అయ్యి పైన పెట్టుకుంది. ఇది కూడా టీ పౌడర్, హార్లిక్స్, ఇవన్నీ అమ్మ పెట్టుకున్నారు. నేను దాన్ని కొంచెం క్లీనప్ చేసి పెట్టేశాను. ఎవరిది వాళ్ళు సర్దుకుంటేనే బెటర్ అనిపించింది. ఇదేమో టీ పౌడర్, ఇంకా ఇది ఇందులో వేయాలన్నమాట. ఇది షుగరు, ఇది సాల్ట్, ఇది కారం, ఇక్కడ పసుపు వస్తుంది అనమాట. ఇలా సర్దాను ప్రస్తుతానికి. ఫైనల్గా సర్దేశానండి, కబోర్డ్స్ అని సర్దేశాను. ఇంకా పర్టికులర్గా వీడియో అనేది షూట్ చేయలేదండి. షూట్ చేసుకుంటూ కూర్చుంటే టైం అయిపోతుంది. ఒక పక్క బాబు వెళ్ళడం, ఫీడింగ్ ఇవ్వడం, మళ్ళీ రావడం, నాకు ఇంక ఇదే సరిపోయిందండి. ఏదైనా పనిని మనం ఇంట్రెస్ట్గా చేసినప్పుడు అన్నిసార్లు బ్రేక్ చేసుకుంటూ తీసుకుంటే ఆ పని మీద ఇంట్రెస్ట్ ఉంటుందండి. బట్ ఏం చేస్తాం, నేను ఎటు కాకుండా స్టార్ట్ చేశాను కదా. అంటే నేను ఆల్ రూమ్స్ క్లీన్ చేసినప్పుడు కిచెన్ ఎందుకు పెండింగ్లో పెట్టడం అని నేను క్లీన్ చేస్తానండి. ఇంకా ఫైనల్గా కిచెన్ కౌంటర్ కూడా క్లీన్ చేస్తాను, టైల్స్ కూడా క్లీన్ చేస్తాను. ఇంకా వంటగది కడుగుదామని కొంచెం వాటర్లో, ఇక్కడ ఒక టిప్ చెప్తానండి. కొంచెం వాటర్లో ఫస్ట్ షాంపూ వేసుకున్నానండి. షాంపూతో పాటు గరుగుప్పు కూడా వేసుకొని
దాన్ని ఒకసారి స్ప్రింకిల్ చేసుకుంటున్నాను, అంటే జల్లుకుంటున్నానండి. జల్లుకున్న తర్వాత చీపురుతో ఒకసారి పామేసుకుని మళ్ళీ వాటర్ పోసుకుంటూ కడుక్కుంటే ఈ ఆయిల్ స్టెయిన్స్ ఉంటాయి కదండీ, మరకలు అవన్నీ పోయి జిడ్డంతా పోయి చాలా బాగుంటుందండి. ఆ రోజు నాకైతే కిచెన్‌లోనే పడుకోవాలనిపించింది. కాలు పడితే భలే స్మూత్‌గా చాలా నీట్‌గా అనిపించిందండి. ఏదైనా మోపు పెట్టుకోవడం వేరు, కడుక్కోవడం వేరు. ఒకసారి దానికి దీనికి డిఫరెన్స్ చూడండి. నేనే ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. అంటే నేనే చేశాను గొప్ప కాదు గానీ, నాకెందుకో ఆ రోజు చాలా ఇంట్రెస్ట్ అనిపించిందండి. ఆ రోజంతా కిచెన్‌లోనే స్పెండ్ చేశానా, మళ్ళీ కాసేపంతా రిలాక్స్ అయ్యానక్కడే. ఎందుకోనండి మనం చేసిన పని కాస్త నీట్‌గా వస్తే సాటిస్ఫాక్షన్ భలే ఉంటది కదా! ఆ ఫీల్ బావుంటది. ఇంక ఫైనల్‌గా అయితే ఒకసారి చీపురుతో పామేసి నేను కడిగేస్తున్నానండి. నేను మెల్లిగా నడవలేదనుకోండి, వయ్యారంగా నడిస్తే ఇంక నా పని అయిపోతది. అసలే మనం కాలు కొంచెం జారినా కూడా పడిపోతా ఉంటాం కదా! టైల్స్ కొంచెం స్మూత్‌గా ఉంటాయి కదండీ! మనం ఇలాంటప్పుడే కేర్‌ఫుల్‌గా చేసుకోవాలి. నేను శుభ్రంగా తినేసి, శుభ్రంగా పడుకుని, బాబుతో ఆడుకున్నా కూడా నన్నడిగేవాళ్ళు ఎవరు ఉండరండి. బట్ ఈ టైంలో నేను ఎందుకు చేస్తున్నానంటే, నాకు చేసే అంత అవసరమైతే లేదు. వీడియోస్ కోసం చేస్తున్నానంటే అది తప్పేనండి. నేను వీడియోస్ కోసమైతే తినను కదా అండి. నా కోసం నేను ఇంట్రెస్ట్‌గా చేసుకుంటాను. ఫస్ట్ నేను ఉండాలి కదా ఇంట్లో. నీట్‌గా ఉండాలి. ప్లస్ నేను కూడా ఉండాలి. అందులోనే కదా మనం ఇంక్లూడింగ్ చేసి నేను వీడియోస్ అనేది పెడుతున్నా. అంటే నా యొక్క టైప్ ఆఫ్‌ని బట్టి నేను నా యొక్క స్టైల్ ఇలాగ ఉంటది, మీరెలా క్లీన్ చేస్తారు అనే ఐడియాస్ వస్తాయి కాబట్టి నేననేది షేర్ చేస్తున్నా. లేకపోతే నేను షేర్ చేయాల్సిన అవసరం నాకు లేదండి. బట్ ఈ టైంలో కూడా నేను ఎందుకు చేస్తున్నానంటే, మొత్తం అన్ని పనులు మా అమ్మే చేసుకోలేదు కదా అండి. మా అమ్మ కూడా ఒక మనిషే కదా! సో, మనం కూడా అర్థం చేసుకోవాలనమాట. అంటే మొత్తం అన్ని పనులు అమ్మే చేసేస్తదిలే, మనకు బాలింతరాలము, రెస్ట్ తీసుకోవాలి. బట్ రెస్ట్ తీసుకునే టైంలో రెస్ట్ తీసుకుంటున్నాను. సరిపోతుంది నాకు ఈ రెస్ట్. మరీ బోర్‌గా అయిపోతది కదండీ! లైఫ్ అనేదే చిన్న పార్ట్ అది. జీవితం చాలా చిన్నదంటారు కదండీ! బట్ నాకైతే ఇలా అనిపిచ్చింది. నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు కానీ, వీడియోస్ కోసం చేసేస్తున్నాను, వీడియోస్ కోసం చేసేస్తున్నానంటే చాలా రాంగ్ అది. నేను వీడియోస్ కోసం ఎప్పుడు చేయనండి. వీడియోస్ స్టార్ట్ చేయక మునుపు నుంచి నేను ఇలాగే ఉంటాను. ఎందుకంటే వీడియోస్ ఏమి నాకేమి లైఫ్ ఏమి కాదు అది. నాకేమి ఒక రూపాయేమి వచ్చేసేది. బట్ నేను ఎందుకని చేస్తున్నానంటే, ఇప్పుడు కాకపోయినా రేపైనా అనే రోజున సక్సెస్ అవుతాదేమోననే ఇంట్రెస్ట్ తోటే స్టార్ట్ చేశానండి. నేనెప్పుడూ కూడా మనీ వస్తది, ఏదో చేసేద్దాం అనేది కాదు. నాకు గోల్స్ ఉన్నాయండి, కొన్ని అచీవ్‌మెంట్స్ అయి అయిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను. నాకు మహా అయితే వ్యూస్ ఎన్నొస్తాయండి, ఒక 100 వ్యూస్ వస్తాయి. అంతకన్నా వ్యూస్ ఎప్పుడూ రావు. ఎంత కష్టపడినా వీడియో వెనక ఎంతో కష్టం ఉంటదండి. ఎడిటింగ్ చేసినప్పుడు గానీ, వీడియోస్ చేసినప్పుడు గానీ ఎంతో కష్టం ఉంటది. బట్ కష్టే ఫలి అన్నారు కదా! కష్టంతోటే మనం అది ముందుకు వెళ్తది. సో, ఇప్పుడు కాకపోయినా రేపైనా అనేది మనము ఇంట్రెస్ట్‌ని బట్టి ముందుకు వెళ్తదని దాంతోటి నేనున్నాను గానీ, నాకైతే వీడియోస్ కోసం చేసేస్తున్నాను చాలామంది అనుకుంటున్నారు. బట్ నాకు అది తెలుస్తుంది. బట్ దాన్ని బట్టి నేను చెప్తున్నాననమాట. ఇంక ఫైనల్‌గా ఇంక మోపు కూడా పెట్టేసానండి. అదే కడిగేసాను కదా! ఇంక మోప్ స్టిక్ తోటి ఒక వెట్టంతా తుడిచేసాను. ఓకేనండి. ఇక్కడి నుంచి నేను మ్యూజిక్ అనేది యాడ్ చేసేస్తాను చూసేయండి.